అసలు ఆ తెలంగాణ చిత్రాలు గీయడం సహజమే. పేపర్ పైనో లేక రికార్డ్ షీట్స్ లోను గీయడం మనం చూస్తూ ఉంటాం. కానీ చింతగింజలపై పెయింటింగ్స్ వేయడం మీరు ఎప్పుడైనా చూసారా? 63వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా వాసి అద్భుత కళా సృష్టిని మీరే చూడండి. ఇక్కడ బొమ్మలు గీస్తూ బిజీగా కనిపిస్తున్న వ్యక్తి షేక్ అమీర్. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన షేక్ అమీర్ అందరిలా కాకుండా డిఫరెంట్ గా ఉండాలనుకుంటాడు. సూక్ష్మ చిత్రాలు గీస్తూ అందరిలా కాకుండా సంథింగ్ స్పెషల్ గా ఉండేందుకు ఆరాట పడుతున్నాడు అమీర్. మహానుభావుడు గీసినటువంటి చిత్రాలు చూసి నేను చాలా తన్మయత్వం చెందాను. వారితో పాటు జీవిస్తున్నందుకు ఈ కాలంలో సంఘంలో ఆయనతో పాటు నెల్లూరులో జీవిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇంత గొప్ప ఆర్టిస్టు మన మధ్య ఉండే ఇంతకాలం వారికి అంతర్జాతీయ రికగ్నిషన్ రాలేదనేందుకు తెలుసుకొని చాలా బాధపడుతున్నాను. అందుకని వాళ్ళు నా వంతు కృషి చేస్తూ వారు చేస్తున్నటువంటి కృషికి సాక్షిగా ఇక్కడ నుంచి దీన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వెంటనే నేను ఇంత దూరం వచ్చి వారికి నా వంతు సహకారం అందించేందుకు ఇంతకు వచ్చాను. అందరిలా కాకుండా సూక్ష్మ బొమ్మలను గీయడంలో పట్టు సాధించాడు. చింతగింజలపై బొమ్మలు గీస్తూ అందరి మన్ననలను పొందాడు. ఇక అప్పటి నుంచి అమీర్ చిత్రాలకు ఒక గుర్తింపు వచ్చింది. ఇలా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను సాధించాడు. పోస్ట్ కార్డ్ పై 377 చిత్రాలను గీసి ఔరా అనిపించాడు. ఇంకా 512 బొమ్మలతో కూడిన చిత్రాన్ని గీసి 2010 గ్లోబల్ వరల్డ్ రికార్డ్ బుక్ లోకి ఎంపికయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో అవార్డులు, రివార్డులను అందుకున్నాడు అమీర్. స్పెషలైజేషన్ మైక్రో టిప్ పెయింటింగ్, సూక్ష్మమైన చిత్రాలు, చిన్న చిన్న గింజల మీద ఒకటి మీద వేయటం అనేది నా స్పెషలైజేషను. దీనికి సంబంధించి ఒక రికార్డు తీసుకోవాలనే ఆలోచనతో ఇంతకుముందు కొన్ని ప్రయోగాలు చేసి ఒకటి మీద కొన్ని రికార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 63వ గణతంత్ర దినోత్సవం కాబట్టి 63 మంది స్వాతంత్ర సమర యోధుల్ని చింతగింజల మీద వేసి 7 గంటల్లో రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. అయితే 63వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 63 మంది స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన సమరయోధుల బొమ్మలను 63 చింతగింజలపై 7 గంటల్లో చిత్రించి రికార్డు సృష్టించేందుకు కృషి చేస్తున్నాడు. అయితే అమీర్ చేసిన ప్రయత్నం ఫలించి ప్రపంచ రికార్డులో స్థానం కలగాలని మనము కోరుకుందాం. సింహాచలంలో జరుగుతున్న తెప్పోత్సవాన్ని ఇప్పుడు